అందరికీ నమస్తే. ప్రధాన వార్తలు చూసుకుంటే, నింగిలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లా నిన్న నింగిలోకి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒక వీడియో లింక్ ద్వారా పంచుకున్నటువంటి శుభాంశు శుక్లాకు శుభాకాంక్షలు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొత్తగా ఉన్నది, చిన్న పిల్లడిలా అన్ని నేర్చుకుంటున్నా అని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఓ పక్క నిన్న జరిగినటువంటి ఉప్పల్, తిరుమలగిరి, తెలంగాణలో పలు చోట్ల ఏసీబీ అధికారులు దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది బ్రోకర్లని అదుపులోకి తీసుకొని వారిని విచారించినట్లు, అయితే వారి దగ్గర కొంత చిన్న మొత్తంలో ఒక 3,000-4,000 రూపాయలు అమౌంట్ కలెక్ట్ చేసుకున్నట్లు నిన్న ఏసీబీ ఆనంద్ కుమార్, డిఎస్పి అవినీతి నిరోధక శాఖ డిఎస్పి ఆనంద్ కుమార్ గారు మనతోటి చెప్పినటువంటి నిన్న ప్రధాన వార్తలు. నిన్న మనం అక్కడికి వెళ్ళి కవర్ చేయడం జరిగింది. అయితే కొన్ని ఆ విషయాలు ఆ అధికారులకు తెలియడంతో లీవులు పెట్టి తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముందుగానే నిన్న కామారెడ్డిలో జరిగినటువంటి రైడ్స్ ద్వారా తొందరగా న్యూస్ రావడం వల్ల వీళ్లకు ఆ సమాచారం అందడంతో వాళ్ళు లీవులు పెట్టి చాలామంది దొరకనటువంటి పరిస్థితి అని ఆనంద్ కుమార్ గారు మనకు నిన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ ఈ రైడ్స్ చేసి వదిలేయడమే కాకుండా వారిపైన నిఘా పెట్టి ఎక్కడెక్కడ ఈ యొక్క ఆర్టీఏ అధికారులు, ఆర్టీఓలు, వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఈ యొక్క ఆర్టీఏకి సంబంధించినటువంటి అధికారులకు తూతూ మంత్రంగా ఒకటేసారి వచ్చి రైడ్ చేసి వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళపైన నిఘా పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే వాహనాలు నడుపుకునేది చిన్న స్థాయి వాళ్ళు. ఈ వాహన స్కూళ్ళలో డ్రాప్ చేసేటువంటి ఆటో స్థాయి నుంచి, ఒక ప్రైవేటు బస్సు నడుపుకునే డ్రైవర్ల స్థాయి నుంచి, ఒక లారీ నడుపుకునే డ్రైవర్ స్థాయి నుంచి వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో అరాచకంగా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి చిన్న చిన్న తప్పులు చూపెట్టి వేలల్లో లక్షలలో ఈ యొక్క ఆర్టీఓ అధికారులు దౌర్జన్యాలు చాలా ఉన్నాయి, మన దృష్టికి వచ్చినాయి. నిన్న డిఎస్పి ఆనంద్ కుమార్ గారికి కూడా నిన్న చెప్పడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్స్ మన దగ్గరికి వస్తే వారిపైన యాక్షన్ తీసుకుంటామన్నట్టు ఆనంద్ కుమార్ గారు చెప్పారు నిన్న వారితో మాట్లాడిన సందర్భంలో. ఈ యొక్క డ్రైవర్లు కూడా కొంచెం చాకచక్యంగా వ్యవహరించండి. అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరన్నా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తే అయితే వాళ్ళు డైరెక్ట్ తీసుకోకుండా ఈ యొక్క బ్రోకర్ల మధ్యలో పెట్టుకొని బ్రోకర్లతోటి అమౌంట్ కలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు డైరెక్ట్ దొరకట్లేరు, దానివల్ల వాళ్ళు మిస్ అయిపోతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి నుంచి డ్రైవర్లు కూడా ఎవరైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని వీడియో రూపకంగా తీయండి, దాని ఎవిడెన్స్ మీడియాకు అందించండి. ఈ యొక్క అవినీతి తిమింగలాలను అరికట్టే అవసరం ఎంతైనా ఉంది ప్రజలారా. అయితే ప్రధాన వార్తల్లోకి వెళ్తే, నింగినంటిన శుభారంభం. ఐఎస్ఎస్లో అడుగిడిన తొలి భారతీయుడు, చరిత్ర సృష్టించిన శుభాంశు. నిల్చోవడం సులభంగా ఉంది, తల భారంగా ఉంది అంటూ శుభాంశు శుక్లా చెప్పినటువంటి వార్త ప్రధానంగా ఉంది. శుభాంశు శుక్లా తొలి పలుకులు అంటూ ప్రధాన వార్తగా ఉన్నది. చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నానని వ్యాఖ్యానించినట్లు మనకు ప్రధాన వార్తగా ఉన్నది ప్రజలారా. అయితే అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితిలో ఒక చిన్న పిల్లోడి మాదిరిగా అన్ని నేర్చుకుంటున్నానని శుభాంశు శుక్లా చెప్పినటువంటి వార్త మనకు ప్రధానంగా ఉంది. అయితే ఐఎస్ఎస్తో గురువారం విజయవంతంగా పూర్తయిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ డాకింగ్ అంటూ
ఇక్కడ మనకు విజువల్లో కనబడుతున్నది ప్రజలారా. ఇక్కడ చూసుకోండి, విజువల్లో అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి విజువల్ అక్కడ మనకు కనబడుతుంది. వీళ్ళందరూ అక్కడ దాని లోపల ఒక పైకి గాల్లో తేలుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. అయితే కొత్త రకంగా ఉంది, చిన్న పిల్లోడిలాగా అంత నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పినటువంటి వార్త మనకు అక్కడ కనబడుతున్నది ప్రజలారా. అయితే వైద్యుల కొరత తీరేలా 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పథాలజిస్టు పోస్టుల భర్తీకి ప్రకటన. నేడు రేపు 371 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఫస్ట్ అజెండా అంటూ ప్రధాన వార్తగా ఉన్నది. అయితే వైద్యుల కొరత తీరేటట్టు మనకు కొన్ని పోస్టులు భర్తీకి ప్రకటన చేసినట్లు ప్రధాన వార్తగా ఉన్నది. అయితే డ్రగ్స్ పట్టుబడితే విద్యా సంస్థలపైన కేసులు అంటూ ప్రధాన వార్తగా ఉంది. స్కూళ్ళు, కళాశాలల దగ్గర గంజాయి చాక్లెట్ల సంస్కృతి ఏంటో అంటూ క్వశ్చన్ మార్క్ గా మనకు కనబడుతున్నది. అయితే ఈ యొక్క స్కూళ్ళు, కాలేజీల దగ్గర గంజాయి చాక్లెట్ల సంస్కృతి ఏంటి, అక్కడ ఉన్నటువంటి అక్కడ దొరికే ఈ చాక్లెట్ల వ్యవహారంలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. గంజాయి చాక్లెట్లు వ్యవహారంలో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే చదువులు చెప్పడంతోనే యాజమాన్యాల బాధ్యత తీరిపోదు, పిల్లల్లో వ్యసనాలను కనిపెట్టాలి, ఎవరైనా మాదక ద్రవ్యాలతో రాష్ట్రంలోకి రావాలంటే భయపడాలి. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ప్రధాన వార్తగా ఉన్నది ప్రజలారా. అయితే ఒక చదువులు చెప్పడంతో వాళ్ళ బాధ్యత తీరిపోదు, ఆ యొక్క వస్తున్నటువంటి విద్యార్థులకు వ్యవసనాలు ఏ రకంగా ఉన్నాయంటూ నిఘా వేయాల్సిన పరిస్థితి ఆ స్కూళ్ళ యాజమాన్యాలపైన, కాలేజీల యాజమాన్యాలపైన ఉంది అంటూ మనకు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతున్నది. రాష్ట్రంలోకి ఎవరైనా ప్రవేశించాలంటే డ్రగ్స్తో భయపడాలనే విధంగా ఉండాలి మన చర్యలు అంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి పరిస్థితి నిన్న ఉన్నది ప్రజలారా. అయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఊరట. 180 కోట్ల వైద్య బిల్లులు విడుదల చేసినట్లు వార్తగా ఉన్నది. అయితే 26,519 మంది ఉద్యోగుల పింఛన్దారులకు లబ్ధి అంటూ వార్తగా ఉన్నది. ఉద్యోగులు ప్రభుత్వ ఒక ఆదర్శ కుటుంబం అన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అయితే ఉద్యోగులు ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి ప్రధాన వార్త మనకు ఈనాడు పేపర్లో కనబడుతుంది ప్రజలారా. అయితే సుపరిపాలన లక్ష్యంగా ఈ క్యాబినెట్ ఇకపై మంత్రివర్గ భేటీ ఫైళ్ళన్నీ డిజిటల్లోనే ఉంటాయట. అయితే సుపరిపాలన లక్ష్యంగా ఈ క్యాబినెట్ నిర్వహించారట. ఇకపై మంత్రివర్గ భేటీ ఫైళ్ళన్నీ డిజిటల్లోనే అంటూ ప్రధాన వార్తగా ఉన్నది. అయితే సంస్కరణకు ప్రభుత్వం శ్రీకారం, దానికి సంస్కరించేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి శ్రీకారం చుట్టినట్టు మనకు ప్రధాన వార్తగా కనబడుతుంది ప్రజలారా. అయితే జూలై 10న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుందట. దాంట్లో ఈ యొక్క దీన్ని మొత్తం పరిష్కరించే అవకాశాలు ఉంది అన్నట్లు మనకు ప్రధాన వార్తలు కనబడుతున్నాయి. బనకచెర్లపై 2 రాష్ట్రాలతో సమావేశం 10 రోజుల్లోపు నిర్వహిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. అయితే బనకచెర్లపై 2 రాష్ట్రాలతో సమావేశం 10 రోజుల్లోపు నిర్వహిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే 2 రాష్ట్రాలను సమావేశం చేసి ఈ యొక్క బనకచెర్లకు సంబంధించినటువంటి దీన్ని 10 రోజుల్లోపు నిర్వహిస్తామని మనకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు వెల్లడించినటువంటి పరిస్థితి మనకు ప్రధాన వార్తల్లో కనపడుతుంది. అయితే తెగిన జూరాల గేట్ల తాళ్ళు అంటూ వార్త కనబడుతుంది ప్రజలారా. అయితే ముందస్తు వరదతో వెలుగులోకి 8 గేట్లు రోప్లు మార్పిడికి ఫిబ్రవరిలో నిధుల మంజూరు. 4 గేట్లకు మార్పిడి పూర్తి. 12వ గేటు నుంచి లీక్ అవుతున్న నీళ్లు. ప్రాజెక్టు నిర్వహణపై కొన్నేళ్లుగా నీలినీడలు. ముందస్తు వరదతో వెలుగులోకి 8 గేట్లు రోప్లు మార్చడానికి ఫిబ్రవరిలో నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే 4 గేట్లకు మార్పిడి పూర్తి అయిందట. 12వ గేటు నుంచి లీక్ అవుతున్న నీళ్లు అంటూ అయితే మరి ఆ గేటుకు
మార్పిడి చేయలేదు. ప్రాజెక్టు నిర్వహణపై కొన్నేళ్లుగా నీటి నిల్లులు అక్కడ అయితే అక్రమాలు జరుగుతున్నాయి. 8 గేట్లకు మార్పిడికి ప్రభుత్వం అనుమతించిన 4 చేసి మిగతా వారికి చేయలేదు. 12వ గేట్ నుంచి నీళ్లు లీక్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ రకంగా ఉన్నది. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పనులు చూడండి. ఇక్కడ రోప్ తాడు తెగిపోయినటువంటి దృశ్యం కనబడుతుంది ప్రజలారా. ఇది తెగిపోతే గేట్ నుంచి లీక్ అయిపోతుంది అన్నమాట వాటర్. ఓకే, రైతులకు బహుమతిగా పసుపు బోర్డు 29న అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. పసుపు రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపినటువంటి వార్త మనకు ప్రధానంగా కనబడుతున్నది. అయితే ర్యాపిడ్ రాగి, అయితే ఈ రాగి పంటకు సంబంధించినటువంటి ఇక్రిషాట్ నుంచి మరో నూతన వంగడం అంటూ ప్రధాన వార్తగా ఉన్నది. 68 రోజుల్లోనే పంట చేతికి వస్తుందట. ఏడాదికి 5 పంటలకు అవకాశం ఉందట. సులభ సాగు, అధిక దిగుబడులు ఇక్రిషాట్ కొనసాగిస్తున్నటువంటి ర్యాపిడ్ రాగి అంటూ ప్రధాన వార్తగా మనకు కనబడుతుంది ప్రజలారా. హైదరాబాద్ 2వ దశ మెట్రో విస్తీర్ణకు కేంద్రం మొండి చేయి అంటూ మాకిరెడ్డి కార్టూన్ ఉన్నది ఇక్కడ. అయితే హైదరాబాద్ 2వ దశ మెట్రో పనులకు విస్తీర్ణకు కేంద్రము మొండి చేయి ఇస్తుందట. అయితే ఈ యొక్క మన రాష్ట్రానికి 2వ దశ మెట్రో రైళ్లకు వాళ్ళు అనుమతులు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఓకే ప్రజలారా, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్. ధన్యవాదాలు.